దేశవ్యాప్తంగా ఒక కుదిపిన లిక్కర్ కేసు ఒకప్పుడు కవితది. బట్ అదే స్కాము ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది. అట్ ద సేమ్ టైం ఒక భారతి సిమెంట్స్ నుంచే జగన్మోహన్ రెడ్డికి కానీ లేదంటే ఆయనకి సంబంధించిన వ్యక్తులకు కానీ అంతిమ లబ్ధిదారులకి దాదాపు 1000 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది అనేది ఛార్జ్షీట్లో ఫైల్ చేశారు. సో ఈ కేసు ఎటు వెళ్తుంది అసలు? అంటే మనకి రీసెంట్గా 11 కోట్లు మనకి నాచారంలో దొరికాయి. ఒక ఫామ్ హౌస్లో కూడా సులోచన ఫామ్ హౌస్ అని చెప్పేసి అంటే అమౌంట్ దొరికింది. అంతిమ లబ్ధిదారులు జగనే అని చెప్పి ఛార్జ్షీట్లో పెట్టారు. సో అసలు ఏంటి పరిస్థితి ఏంటి? జగన్ చుట్టూ ఏమైనా ఉచ్చు బిగించుకుంటుంది అనుకోవచ్చు మనం? జగన్ చుట్టూ ఉచ్చు బిగించేదేమన్నా, ఆల్రెడీ జైలుకి పోయి వచ్చిండు ఆయన. అవును. కాబట్టి ఆ కేసు ఆల్రెడీ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఈ దీనిలో కూడా అయితే ఇందులో వెరైటీ ఏంటంటే ఆయన వైఫ్ భారతీ రెడ్డి ఉంది కదా, ఆమె ఎంత గొప్ప మహిళ అంటే తీర్థం ఇస్తే ఇట్లా పక్కన పారబోసేది, ప్రసాదం ఇస్తే తీసుకోకపోయేది. రాముల వారికి తలంబ్రాలు తీసుకపోతే ఈయన ఒక్కడే పోతాడు, పెళ్ళాం పోదు. మన దాంట్లో ఎట్లా అంటే ధర్మపత్ని లేకుండా ఏ ధర్మకార్యం చెయ్యొద్దు అసలు. నెక్స్ట్ వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి పోయినప్పుడు అప్పుడు కూడా జగన్ ఒక్కడే పోతాడు, ఈమె పోదు. ఎందుకంటే వీళ్ళు క్రిస్టియన్స్. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డి అని ఉండగా అరే రెడ్డి రెడ్డి అని అందరు ఎగిరడం వల్ల ఈ మూర్ఖత్వం అనే దాన్ని తగ్గించుకోవాలి. భారతి రెడ్డి అనగానే అరే రెడ్డి 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 అని ఎగరడం అనే ఈ మూర్ఖత్వాన్ని తగ్గించుకోవాలి. వాళ్ళు క్రిస్టియన్లు కాబట్టి, ఆమె క్రిస్టియన్ కాబట్టి ఆమె రాముల వారికి తలంబ్రాలు తీసుకపోలేదు, వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు తీసుకోలేదు. తీర్థం ఇస్తే పారవస్తుంది, ప్రసాదం ఇస్తే పక్కన పెడతారు. మరి అట్లాంటి మనిషి స్కాములు చేయదా? ఎందుకు చేయదా? చేస్తారు. కవితే చేసింది మన ఆమె చేయదా? బరాబరు చేసుకుంటారు వాళ్ళు. సో అంటే ఇప్పటికే A1 నుంచి A40 వరకు సో వీళ్ళలో అప్రూవర్గా మారితే కనుక ఎవరైనా డెఫినెట్లీ మళ్ళీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో విధంగా కేజ్రీవాల్ జైలుకి వెళ్ళినట్లు జగన్కి ఛాన్స్ ఉందంటారా? అయితే జగన్ ఆల్రెడీ వెళ్ళి వచ్చిండు, సో ఆయనకు సెకండ్ టైం వెళ్ళడం పెద్ద విషయం కాదు. కానీ భారతీ రెడ్డి వెళ్ళింది అనుకోండి, అప్పుడు అది న్యూస్ అవుతుంది. భారతీ రెడ్డి కాన్సెప్ట్ ఇక్కడ అంతే కదండి. ఎందుకంటే ఆమె తీర్థం బార వస్తుంది, ప్రసాదం పక్కన పెడుతుంది, రాముల వారికి తలంబ్రాలు తీసుకపోదు, వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించదు. ఒక సీఎం భార్య అయి ఉండి మరి అట్లాంటప్పుడు రెడ్డి అని తీసేయి, క్రిస్టియన్ భారతీ ప్రౌడ్గా చెప్పుకో, సిగ్గు లేదు? నువ్వు రాజకీయాల కోసం రెడ్డి అనే కులాన్ని వాడుకుంటావు, నీ వ్యక్తిగతంగా నీ ధర్మానికి వచ్చేసరికి, నీ మతానికి వచ్చేసరికి, నీ విశ్వాసానికి వచ్చే వరకు నువ్వు క్రిస్టియన్ ఉంటావు. ఎంతవరకు మోసం చేస్తావు రెడ్డి సమాజాన్ని? ఎంతవరకు మోసం చేస్తావు హిందూ సమాజాన్ని? కాబట్టి జగన్మోహన్ రెడ్డి కంటే కూడా దారుణమైన ఎవరు అంటే ఆయన భార్య భారతీ రెడ్డి.